నేను ఆ ఆస్తిలో వాటా అడిగితే ఆ ఆస్తిలో వాటా నాతో పాటు నీకు వస్తుందని. ఆ తర్వాత నీ వాటా నువ్వు తీసుకుని వేరే కాపురం పెట్టి నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా. అదే నా ఆలోచన. నిజమా? నువ్వు నా గురించి, నా కాపురం గురించి అంతగా ఆలోచిస్తున్నావా? అవును మంగా. నువ్వవునన్నా కాదన్నా ఈ ఇంట్లో నువ్వు అమాయకురాలివి కాబట్టి నీకు అన్యాయం జరగకూడదనే నా ఆరాటం. నాకే గనక ఒక చెల్లుంటే తనకిలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా చెప్పు? అవునా అక్క? ఆ అందుకే నీ గురించి నేనింతగా కష్టపడుతున్నా. అసలు విషయం చెప్తే నువ్వింకా ఆనందిస్తావు. ఏంటది? ఏంటది? చెప్పు, చెప్పక్క. నేను దుర్గమ్మ గారి దగ్గర ఆస్తి రాయించుకుని ఆ ఆస్తి నీకే ఇద్దామనుకున్నా. లేకపోతే అసలు ఆ ఆస్తితో నాకేంటి పని? ఆ ఒట్టు ఒట్టు. ఇప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఇలా ఏడుస్తున్నావేంటి? నేను నీ సొంత చెల్లెలుగా ఎందుకు పుట్టలేదా అని ఏడుపు దానంతటదే తన్నుకొచ్చేస్తుందక్క. ఇది బుట్టలో పడింది. దీన్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఉపయోగించుకుని డ్రామా ఆడతాను. ఇదెంత వెర్రిబాగుల్ది. అది నా అదృష్టం. బాధపడకు మంగా, బాధపడకు, బాధపడకు. జన్మంటూ ఉంటే మనిద్దరం ఒకే తల్లి కడుపులో పడి సొంత అక్క చెల్లెళ్ళుగా పుడదాం, సరేనా? అలాగే అక్క. ఇక నుంచి నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి. దాంతో ఆస్తి మొత్తం మన చేతికొచ్చినట్టే, సరేనా? సరే అక్క, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. సరే, ముందు వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానక్క.